హైదరాబాద్ లో ప్రసిద్ధ పల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ దివ్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సమక్షంలో జగన్నాథ్మ పార్వతీ స్వరూపిణి అయిన ఎల్లమ్మ తల్లికి శివునికి అత్యంత వైభవంగా కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ అద్భుతమైన వేడుకను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కళ్యాణం తర్వాత రోజు అమ్మవారి ఘనమైన రథోత్సవం నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. వెలిసిన బంగారు తల్లి బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భారీగా భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు వేలాది మంది భక్తులు. భక్తజన సందోహం మధ్య అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అయితే విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుంటే ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో, హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే కూడా అంతే మహిమకల దేవత మా ప్రతి కోరికని తీరుస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు. మనతో పాటు బోనం తీసుకొచ్చి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రవళిక గోసంగి అండి. నేను తులసి నగర్ అండి, నియర్ బై బోరబండ. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? యాక్చువల్గా మేము 1 అవర్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలా బోనం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. మీరు ప్రతి సంవత్సరం ఇస్తారా? లేదండి, నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను. యాక్చువల్గా మా ఇంటి దేవత అన్నమాట ఎల్లమ్మ తల్లి. చేయాలనుకుంటున్నాను 6-7 ఇయర్స్ నుంచి. బట్ నాకు అనిపిస్తా ఉంది, బట్ నేను కుదరలేదు. ఈ ఇయర్ సెట్ అయింది అనమాట. యాక్చువల్గా తనంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారు అంటే నాకు పచ్చబొట్టు కూడా ఉంది, అండ్ శివయ్య అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే చాలా. ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. కుటుంబ సమేతంగా వచ్చారా? అవునండి, మా ఫాదర్ మా బ్రదర్ అని వెనకాల ఉన్నారు. తిను నా ఆడపడుచు, తిను మదరు, తను డాటరు, అదే బావాళ్ళ కూతురు, తను కూడా బావాళ్ళ కూతురు. ఇస్తున్నాం. పొడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తాం. బోనం ఇదే సంవత్సరం, కానీ అమ్మవారిని కళ్యాణ మహోత్సవం కానీ ఏదైనా బోనాల సందర్భంగా దర్శించుకోవడం అనేది మీరు ప్రతి సంవత్సరం? యాక్చువల్గా బల్కంపేట ఎల్లమ్మకి మేము వస్తూ ఉంటాము, బట్ తనకి బోనం చేయడం ఇది ఫస్ట్ టైం అన్నమాట. మేము రెగ్యులర్ గా వేములవాడ వెళ్తాము. తన తండ్రే కదా, ఇలాగ అక్కడ బద్దిపోచమ్మకి శివయ్యకి ఇస్తామన్నమాట రెగ్యులర్ గా. తినకైతే ఫస్ట్ టైం, అమ్మవారికి ఫస్ట్ టైం. మేము ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాము. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటే కానీ, లేదంటే ఇప్పుడు బోనం ఇస్తే కానీ మీ కుటుంబంలో ఏ విధంగా మంచి జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు? అమ్మవారు మా ఇలవేల్పు కాబట్టి ఆబ్వియస్లీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాము. అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు ఇలా దర్శించుకోవటం కానీ, ఆవిడకి మొక్కులు చెల్లించుకుంటాం కానీ? బాగానే అనిపిస్తుందండి. అమ్మవారు ఎప్పటికీ యాక్చువల్గా ఏంటంటే నాకు అమ్మవారు వస్తుంది అన్నమాట. మోస్ట్లీ ఒక 9-10 ఇయర్స్ నుంచి వస్తుంది. నేను చెయ్యాలి అనుకుంటున్నా కానీ నాకు పాసిబుల్ అవ్వట్లేదు. అమ్మవారి అనుగ్రహం ఈ ఇయర్ సెట్ అయింది అనమాట. ఇంకా ఫర్దర్ గా చూడాలి ఎలా ఉంటుందో. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే కోరిన ప్రతి కోరికని తీరుస్తారు అని అంటారు. మరి మీ కుటుంబంలో అలాంటి కోరికలు తీరినవి ఏమైనా ఉన్నాయా? అవునండి, చిన్న కోరికలు అవి అని కోరితే కంపల్సరీ చేస్తుంది అమ్మవారు. అది మేము చాలాసార్లు వచ్చినాం. మేము కోరిన కోరికలన్నీ అవన్నీ, అందుకే మా అమ్మవారి కట్టుకు వస్తాము. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీరు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. బాగున్నాయి సార్, బాగా చేస్తున్నారు. లైన్ బాగుంది. సో భక్తులందరూ కూడా తెలియచేసేది ఒక్కటే, ఏర్పాట్లు అనేవి చాలా బాగున్నాయి. దర్శనానికి కూడా ఎంత బారులో ఉన్నా కానీ, అంటే ఎంత పెద్ద క్యూ లైన్ లో ఉన్నా కానీ భక్తులు ఎవరూ కూడా వెనకడుగు వేయకుండా అమ్మవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. అంటే నైట్ నుంచి వర్షం పడుతుంది. యాక్చువల్ గా మనం చూస్తే ఇంత వర్షంలో కూడా భక్తులు ఎక్కడా కూడా ఆగకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం మనం చూస్తున్నాం. అండ్ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం అనేది సమర్పిస్తే ప్రధానంగా తాము ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో, లేదంటే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వివాహాలు జరుగుతాయని కూడా ప్రధానంగా ఇక్కడ నమ్ముతూ ఉంటారు. సో కొంతమంది భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా, మీ పేరు? కవిత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒంటిమాడు నుంచి వచ్చాం. ఓకే, కళ్యాణ మహోత్సవం రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అనే వచ్చినాం. కుటుంబ సమేతంగా వచ్చారా? కుటుంబ సమేతంగా. అమ్మవారు ఎంతో మహిమగల దేవత కదా, మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాత మీ కుటుంబంలో ఎటువంటి మేలు జరిగినాయి? అంత మంచిగా జరిగింది. ఓకే, సో చాలా మంది భక్తులు అయితే ఇప్పటికే అమ్మవారిని దర్శించుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో నిలుచుకుని వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కూడా ఉన్నారు. ఇంత భారీ జన సందోహం మధ్య అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మరో పక్కన ఆ మహాదేవునితో అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ప్రతి సంవత్సరం శాస్త్రోక్తంగా ఇది నిర్వహించడం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది, ఆనవాయితీగా చేస్తున్నారు. ఇక భారీగా భక్తజన సందోహం నెలకొన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. విఐపి దర్శనాలను కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మమ్మీ. నమస్తే, సంగీత అండి నా పేరు. గజ్వేల్ నుంచి వచ్చినాము. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం?
ఎలా అనిపిస్తుంది అంటే కాళ్ళు లాగుతున్నాయి, చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే ఎప్పటి నుంచి ఉన్నారు? మేము 8 నుంచి ఉన్నాం ఇక్కడ. 8 నుంచి ఉన్నారు. ఓకే, అంత పొద్దున్న నుంచి ఉన్నా కానీ మీకు ఇంకా దర్శనం కాలేదు అసలు. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లేట్ అయింది. ఈసారి లేట్ అయింది, బాగా చాలా లేట్ అయింది. ఇది విఐపి లైన్ అని ఇక్కడ నిలబడితే ఇదే ఎక్కువ అయిపోయింది లైన్. అంటే దర్శనం తొందరగా అవుతుంది మేడం, తొందరగా అయితే ఇక్కడికి వస్తే ఇదే లేట్ అవుతుంది. సో భక్తులందరూ కూడా విఐపి లైన్ లో నుంచున్నా కానీ దర్శనానికి ఎంతో సమయం పడుతుందని తెలియజేయడం కూడా చూస్తున్నాం. అంటే ఈసారి భక్తజన సందోహం అంత ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అని కూడా అర్థమవుతుంది. అలాగే ప్రధానంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ప్రధాన ఘట్టం ఇంకొకటి కూడా అన్నప్రసాదాలని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నప్రసాదాలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు భక్తులకి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వచ్చి చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల బందోబస్తు నడుమ అన్నప్రసాద క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికే ఉన్నాం మనం ప్రస్తుతానికి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మహేష్ కాలే అండి. మాది ఆఫీస్ పేరు వచ్చి కార్ కనెక్ట్స్. సో ప్రతి ఏటా మేము అన్నప్రసాద వితరణ చేస్తాము. ప్రతి ఏటా 4 నుంచి 5 వేల మంది వరకు మేము అన్నప్రసాద వితరణ చేస్తాము ఎవ్రీ ఇయర్. ఫ్రమ్ లాస్ట్ 6 years 6 సంవత్సరాల నుంచి చేస్తాము. వచ్చిన భక్తులకి ఇంత అన్నం పెట్టడం చాలా పుణ్యమైన పని. సో నేను మా మిత్రుల సహాయంతో ప్రతి ఏటా 4 నుంచి 5 వేల మంది వరకు మేము ఇక్కడ అన్నప్రసాద వితరణ డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి. ఇప్పుడు మధ్యాహ్నం 12-12:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కంటిన్యూగా ఒక 5 to 6 hours కంటిన్యూ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో మీ ద్వారా అందరికీ భక్తులకు కూడా చెప్తున్నాము, కార్ కనెక్ట్స్ అనే షెడ్ దగ్గర వచ్చి మా యొక్క ఆతిథ్యం స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇలా కళ్యాణం ఉన్న రోజే మీరు అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేస్తారా, లేదంటే బోనాలు జరిగిన అన్ని రోజులు కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తారా? లేదండి, ఓన్లీ అమ్మవారి కళ్యాణోత్సవం రోజున మాత్రమే మేము అన్నప్రసాద వితరణ చేస్తామండి. మామూలుగా బోనాల పండగ కంటే ప్రతి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అప్పుడు అవసరం కూడా రాదు, ఇంత పబ్లిక్ కూడా రాదు. మేము చేద్దాం అనుకున్నా కూడా కాదు. కళ్యాణోత్సవ దినం మాత్రమే మేము ఈ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మీరు ఇదే విధంగా అన్నప్రసాదం చేస్తున్నారు. మరి మీ కుటుంబంలో దీని తర్వాత ఎటువంటి మేలులు పొందుకున్నారు? అమ్మవారి కృప అంటే అన్ని ఉన్నట్టేనండి. మా అమ్మగారు, ఆమెకి ఇప్పుడు అమ్మవారి కృప అంటే ఎల్లమ్మ తల్లి కృప ఉంటే అన్ని ఉన్నట్టే. ఆమె దయ వల్లే, ఆమె యొక్క దీనివల్లే, శక్తి వల్లే మేము ఇది చేయగలుగుతున్నాం. లేకపోతే అమ్మ చేయించుకుంటుంది మాతో అంతే. అమ్మ, మీరు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, చూస్తేనే అర్థమవుతుంది. అమ్మవారి వైభవం గురించి కానీ, అమ్మవారి ఏ విధంగా అయితే ఆవిడికి పూజలు అందుకోవడం కానీ, కళ్యాణ మహోత్సవం నిర్వహించడం కానీ మనం చూస్తున్నాం. అమ్మగారి విశిష్టత చెప్పాలంటే ఏం చెప్తారు? అంతవరకు అయితే ఏం చెప్పలేను బేటా, కానీ చాలా మహిమగల తల్లి. నేను వచ్చి 58 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి, చిన్న గుడి ఉండేది, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఆ కోరుకునే అన్ని ఇస్తుంది కాబట్టి జనాలు కూడా బాగా వస్తున్నారు. అందరికీ నమ్మకం అయిపోయింది. ప్రతి వారం వస్తారు, ఒకరోజు లేరనేది లేదు జనాలు. చాలా మహిమగల తల్లి. మేమైతే ఇక్కడ ఆమె పాదాల దగ్గర ఉన్నాము, ఆనందంగా ఉన్నాం. ఓకే. సో అన్నప్రసాద క్యాంటీన్ల దగ్గర కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అయితే ఇక్కడే వచ్చే భక్తులకి, అంటే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు, వాళ్ళందరికీ అన్నప్రసాదాలు అనేవి ఏర్పాటు చేయడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామని చెప్పి కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ కళ్యాణ మహోత్సవం గురించి మనం మాట్లాడుకుంటే, అదే బోనాలు స్టార్ట్ అయిన మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు మహాదేవునితో. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ పూజాది కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని సుదూర ప్రాంతాల నుంచి భక్తజన సందోహం అంతా ఇక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి నుంచున్నా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 11 దాటుతుంది. ఇంతవరకు ఇంకా అమ్మవారి దర్శనం మాకు కలగలేదని చాలా మంది భక్తులు తెలియజేయడం కూడా చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారో కూడా అర్థమవుతుంది. ఉదయం నుంచి వర్షం పడుతున్నా కానీ భక్తులు ఇంకా సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. గంటకి భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు, పోలీసు భద్రత కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా చాలా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? సురేఖ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. ఓకే. ప్రతి సంవత్సరం వస్తారా? ఎప్పుడు వస్తామండి. ఎలా అనిపిస్తుంది కళ్యాణం? చాలా బాగా చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీ కుటుంబంలో ఎటువంటి మేలు జరుగుతుంది? మంచి జరుగుతుందండి. కుటుంబ సమేతంగా వచ్చారా ఇప్పుడు కూడా? లేదండి, మా ఫ్రెండ్స్ వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది.
అమ్మవారు ఎంతో మహిమగల దేవత అంటారు కదా, మరి మీ కుటుంబంలో ఎటువంటి మేలు జరిగినాయి, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవటం? చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మేము ఎప్పుడు ఇక్కడే మొక్కుతాం, ఎల్లమ్మకే మొక్కుతాం. అందరు బాగానే ఇంకో నిరుడు కడుపులు ఉండే ఇంకో ఈసారి తీసుకొని వచ్చినాం నేను. ఓకే, లాస్ట్ ఇయర్ మొక్కుకున్నారా? మొక్కుకున్నాం, బాబు పుట్టాలని మొక్కుకున్నాం, బాబు ఇచ్చాం. ఓకే, సో చూస్తున్నాం మనం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదే విధంగా కళ్యాణ మహోత్సవానికి బాబు పుట్టాలని మొక్కుకున్నాం మేము. ఈసారి బాబుని తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఎంతో మాకు మహిమ చేసింది అమ్మవారు, మహిమగల అమ్మవారు ఎంతో మేలు చేసింది అంటూ కూడా భక్తులు తెలియజేస్తున్నారు. మరో పక్కన పోలీసులకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అంటే దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవాయ బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ నిర్గుణ పర బ్రహ్మస్వరూపాయ సాక్షాత్ నారాయణ స్వరూపాయ జమదగ్ని మహర్షిదేవరాయ బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయస్య గౌతమత్రయార్షేయ ప్రవదాన్విత గౌతమస గోత్రోద్భవస్య శూరసేన మహారాజవర్మణోనప్త్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయస్య గౌతమత్రయార్షేయ ప్రవదాన్విత గౌతమస గోత్రోద్భవస్య మహారాజవర్మణః పౌత్రీ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య మహారాజవర్మణః పుత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవా బ్రహ్మాండ నాయకా తత్వాతీత ఆదిమధ్యాంత స్వరూపిణీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ శ్రీ రేణుకాళ్యాణార్థం ధర్మ ప్రయా సంపత్త్యర్థం వృణీమహే తస్మై దాస్యామి. మనం పిల్లని ఇవ్వాలి అంటే పిల్లవాడి యొక్క గోత్రం అవన్నీ తెలుసుకోవాలి. కానీ నేటి సమాజంలో ఉద్యోగం, చదువు, అట్లాగే ఏం ప్యాకేజీ, ఎక్కడ ఇళ్లున్నాయి, ఎక్కడ స్థలాలున్నాయి ఇవి చూస్తున్నాం. ప్రాచీన కాలంలో 7 తరాల నుంచి చూసేవారు. ఆయన బ్రహ్మగారికి మానసపుత్రుడు పులస్త్య మహర్షి. ఆ మానసపుత్రుడైనటువంటి ఆయనకి మునిమనవడు. అట్లాగే భృగు మహర్షి గారికి పౌత్రుడు, రుచీక మహర్షి గారికి పుత్రుడు జమదగ్ని అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి వారికి అమ్మాయినిస్తున్నారు. ఇక అమ్మాయి ఏమన్నా తక్కువదా అంటే ఆవిడేం తక్కువది కాదు, జగజ్జనని. ఎందుకంటే ఆవిడే అత్యంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. మా అయ్యగారికి ఏమీ లేదు. పెళ్లి కాకముందు చితాభస్మాలేపోకరణమశనం దిక్పటధరో. పెళ్లి కాకముందు ఏంటయ్యా అంటే శ్మశాన భస్మం రాసుకుండేవాడు. గరళం పోనీ గొంతేమన్నా బాగుందా అంటే ప్రపంచంలో ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి విషాన్ని కాస్త మింగటం వల్ల ఆ కంఠమంతా నీలంగా అయిపోయిందండి. పోనీ లోపల నీలంగా ఉంది, బయట ఏమన్నా బాగుందా అంటే బుస్ బుస్ అంటే ఎప్పుడు సర్పాలు ఆయన మెళ్ళో, అవే అలంకారాలు. చితాభస్మాలేపో గరల మసనందిక్పటధుర. పోనీ తలకాయ కొద్దిగా పైకెచ్చి మంచి బ్రహ్మాండమైన ఎయిర్ క్రాఫ్ ఏమన్నా ఉందంటే అదేం లేదు ఆయనకి. జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి. ఎన్నాళ్ళయిందో జీవితంలో ఒక్కసారి కూడా మంగళవాటితో పని పెట్టుకోవాలి ఆయన. ఏనాడు క్షవరం చేయించుకోవాలా. ఆ జడలు గట్టిపోయినాయి. జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి. పోనీ ఇంకా ఆభరణాలు ఏమన్నా అంటే కపాలీభూతేశ. కపాలాలు వేసుకున్నాడండి శరీరం అంతా.
మన ఏదో రుద్రాక్షలు, వాడికి ఏదో బంగారం వేసుకున్నాం, ఆయన కపాలాలు వేసుకున్నాడు. కపాలీభూతేశో భజతి జగదీశైక పదవీం. ఎవరన్నా ముఖ్యమంత్రిని చేయాలంటే ముందు ఆయనకు అనుభవం ఉండాలి, ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి, అందరూ ఎన్నుకోవాలి. ఈయనకు అదేం లేదు, అమాంతం తీసుకెళ్లి జగదీశైక పదవీం. జగత్తులో ఒకటే ఒక పదవి ఉంది, ఈశ పదవి అంటే శాసించే పదవి ఉంది. జగదీశైక పదవి, అటువంటి పదవి ఎట్లా వచ్చిందంటే భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఎప్పుడైతే పాణిగ్రహణం చేసుకున్నాడో అప్పుడు ఆయనకి ఈ ఐశ్వర్యం అంతా వచ్చింది. స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం. ఏ ఇంట్లో అయినా పురుషుడు ఒక పదవిని అలంకరించారు అంటే ఆ స్త్రీ యొక్క తెలియని కనిపి. సో చాలా వాళ్ళకి ఎటువంటి అటు ఆహార విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఇబ్బంది కలగకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ విధంగా అన్నదాన ప్రసాద క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. మన దగ్గర ఉన్న వాళ్ళు నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించిన సభ్యులు. వీళ్ళు 5గురు కూడా ఫ్రెండ్స్ గా ఏర్పడి అంటే ప్రతి సంవత్సరం 2000 నుంచి ఒక 3000 మంది భక్తులకి అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి మేలు జరుగుతున్నాయి ఇది ఏర్పాటు చేసిన తర్వాత అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, నాయి బ్రాహ్మణ సేవా సంఘం. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు? 4 to 5 years. ఇది ఫిఫ్త్ ఇయర్ ఇది. ఓకే, ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణ మహోత్సవం ఉన్న రోజే మీరు అన్నప్రసాదం పెడుతుంటాం. ఓకే, ఎటువంటి మేలు పొందుకున్నారు మీరు మీ జీవితంలో? ఇది పెట్టడం వల్ల మాకు అంటే మా కుటుంబం సభ్యులందరికీ మేలు జరగడం, అసలు మనకు అన్ని కలిసి రావడం, వ్యాపారంలో బర్కత్ లాగా ఉంది. అమ్మవారు చాలా మహిమగల దేవత అంటూ ఉంటారు. మీరు ఎటువంటి మహిమల్ని పొందుకున్నారు అమ్మవారి దగ్గర? అమ్మవారు మేము మా సన్నిధానంలో ఉంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము ఆమె ఎల్లవేళ సేవ చేస్తుంటూనే ఉంటాం. మేము ఇక్కడ ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సేవ చేస్తూనే ఉంటాము. మాకు సేవ చేసినందుకు అమ్మవారు చాలా మంచి కలిగిస్తుంది, మాకు సంతోషంగా చూసుకుంటుంది అందరు మమ్మల్ని. కళ్యాణ మహోత్సవంలో ప్రధానంగా అమ్మవారిని దర్శించుకున్నా లేదంటే అమ్మవారి అక్షింతలు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో మహిమగల దేవత అని అంటూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావటం మనం చూస్తున్నాం. అండ్ మీరు చాలా దగ్గరలో ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? కేవలం అన్నప్రసాదం ఇందులోనే కాకుండా ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? మేమైతే 4-5 నుంచి అయితే అన్నదానమే చేస్తున్నాము. కానీ చాలా మహిమగల తల్లి, 18 శక్తిపీఠాల అంత పవరు. చాలా బాయిలో ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్. ఎల్లమ్మ తల్లి చాలా అందరినీ బాగా చూస్తుంది. మాకు కూడా మేము 4-5 నుంచి చేస్తున్నాం కదా, మా కుటుంబం కానీ, మా వ్యాపారమే కానీ, మా బిజినెస్ కానీ మాకు చాలా ఇంప్రూవ్ రావడం జరిగింది. అందువల్ల మేము ఎవ్రీ ఇయర్ ఇంకా 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 డెవలప్ చేస్తూనే ఉన్నాం. అమ్మవారు మాకు కలిగిస్తుంది, మేము చేస్తున్నాం. అమ్మవారి దయ. విజయవాడ అమ్మవారు అంటే విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లికి ఎంత అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కూడా అంతే అంటూ ఉంటారు. మరి ఆ ఎల్లమ్మ తల్లిని మీరు అన్నప్రసాదం ద్వారా కానీ ఇతరత్ర సేవా కార్యక్రమాల ద్వారా కానీ పూజించిన తర్వాత మీరు చేసే బిజినెస్ లో ఎటువంటి మేళ్లు పొందుకున్నారు? అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ భక్తుల సంఖ్య ఎంతవరకు పెరిగింది? ఈ ఇయర్ చాలా పెరిగింది. మేము కనీసం ఒక 15 years నుంచి వేరే దగ్గర నడిపిస్తున్నాము. మాకు మంచిగా గడిగింది కాబట్టి మేము ఒక 5 members అనుకున్నాము ఈడ పెట్టాలని. అమ్మవారు అనుబంధంలో దగ్గరున్నాము. అమ్మవారు సాంబు అమ్మవారు బాయిలో వెలిసింది. ఆమె ఎవరో విగ్రహం తెచ్చి పెట్టలే, ఆమె అంతలో ఆమె అమ్మవారు సాంబుగా వెలిసింది అమ్మవారు. మాకు ఆమె కోరికలు మాకు మస్తు మేము కోరుకుంటున్నాం. కానీ ఆమె ఎంత వేయాలని అంతే ఇస్తుంది, ఎంత అన్నా కోరుకోను ఆమె ఎంత వేయాలని అంతే ఇస్తుంది మాకు. మేము ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. నేను ఒక ఇల్లు మొక్కిన ఉంటే అమ్మవారు నాకు మంచిగా కలిగింది, ఒక ఇల్లు కూడా ఇచ్చింది అపార్ట్మెంట్లో. మంచిగా ఆమెకు అమ్ము ఉంటే మేమున్నాం, మేము ఉంటే అమ్మున్నాం. ఆమె ఆశీర్వాదం మాకుంది. ఎప్పటి నుంచో మేము అమ్మవారు మొక్కుతూనే ఉంటాం. ఆమె మొక్కుతాం మేము, ఆమె మాకు ఇస్తుంది. ఆమె కలిగిస్తేనే మేము ఇంత ఒక 3000 మందికి భోజనాలు పెడుతున్నాం. ఆమె ఇస్తుంది కాబట్టి మేము పెడుతున్నాం. కానీ మేము ఆమె ఇస్తుంది కాబట్టి మేము పెడుతున్నాం కాబట్టి ఇంతమందికి భోజనాలు పెడుతున్నాం. మేము ఇదే యూనిట్గా ఒక 5 years నుంచి కంటిన్యూగా ముందుకు వెళ్తూనే ఉన్నాము. అందరు సహకారం తీసుకుంటున్నాము. అమ్మవారి ఆశీర్వాదం మాకు నిండుగా ఉంది. ఆమె కోరికలే మాకు ఆశీర్వాదం. మేమైతే ఇప్పటి వరకు అమ్మవారిని మంచిగా పూజిస్తూనే ఉన్నాం. భక్తులు ఇప్పటికే క్యూ లైన్ లో పొద్దున్న నుంచి వేచి ఉన్నా కానీ ఇంకా దర్శనం కలవలేదు అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఇంకా పెరిగారా? లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు డబుల్ అయిపోయారు. అసలు లైన్ ఇంతకుముందు ఇక్కడనే ఉంటుండే, ఇప్పుడు అసలు బీకే కూడా పార్క్ దాకా వెళ్ళిపోయింది.
ఇప్పుడు కూడా బండ్లు కూడా అప్పుడు ఇందాక వస్తుండే, ఇప్పుడు ఆ బండ్లు కూడా అంతే ఎక్కడక్కడ ప్యాక్ చేసేసేసారు. కానీ పబ్లిక్ను భక్తులకే పంపిస్తారు. మళ్ళీ విఐపి పాసులు అంటారు కానీ ఆ పాసులు కూడా ఏం నడచలేవు, ఏదో నమ్మకే వాసే పాసులు. దర్శనం అయితే పబ్లిక్ పాసులు లేకున్నా పాసుల గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ దర్శనం అమ్మవారు వాళ్ళకి దర్శనం ఎట్లేయాలని అట్లనే ఇస్తుంది. ఇంకోటి అమ్మవారి శిరస్సు నుంచి మనకి ఏదైతే జలధార వస్తుందో దాన్ని తీసుకుని తీర్థంగా భావిస్తూ ఉంటారు. దాన్ని స్వీకరించిన తర్వాత ఎటువంటి మేలు జరుగుతాయని? ఆరోగ్యంలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా జబ్బులున్నా ఏమున్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోగ నిరోధక శక్తి వాళ్ళ రోగాలు అనేవి ఉన్నా కూడా పోతాయి. పిల్లలకి అమ్మవారు పోసినా ఏం పోసినా ఇక అక్కడే స్నానం చేయించి అక్కడ అమ్మవారు దర్శనం చేసుకుంటారు. వితిన్ 1 వీక్ లోపు అన్ని ఎక్కడక్కడ సెట్ అవుతాయి. బాగుంటది. ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారు స్వయంభూగా వెలిసిన దేవత, ఎవరో తీసుకొచ్చి పెట్టలేదు, చాలా మహిమ గల దేవత అని. అమ్మవారి అంటే మీరు ఇక్కడే ఉంటారు, చాలా మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. అమ్మవారి మహిమ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మవారి మహిమ గురించి చెప్పే అవసరం లేదండి. మా తాతలు ముత్తాతల నుంచి కూడా చూస్తూ వస్తున్నారు కాబట్టి వంశపరంగా వాళ్ళు చెప్తుంటారు. మీకు ఈ ఆపద వచ్చిందంటే పలానా గుడికి వెళ్ళండి, అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నీళ్ళు తాగండి అది అని చెప్పి వాళ్ళు చెప్తున్నాం వల్ల ఇంకా బయట వాళ్ళు చెప్పే అవసరం లేదు. మా తాతలు ముత్తాతలు చెప్తున్నప్పటి నుంచి అదే విధంగా వాళ్ళు పాటించారు, నేను కూడా పాటిస్తున్నాం. అందుకే మహిమగల తల్లి అని అంటారు. 18 శక్తిపీఠాలకి అమ్మవారు ఈ లెవెల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏదో మనం అనుకుంటాం కానీ ఆషామాషి కాదు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. దీనివల్ల మీకు కానీ మాకు కానీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కళ్యాణ మహోత్సవం రోజు ప్రధానంగా అలంకరణ అనేది కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు, దగ్గరికి వెళ్ళి పునీతులు అవుతూ ఉంటారు. ఈసారి అలంకరణ ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? ఈసారి లాస్ట్ ఇయర్ కానీ ఈసారి ఇంకా చాలా డెవలప్మెంట్, అంటే చాలా వింత కొత్తగా టెక్నాలజీ పెరిగినంత టెక్నాలజీ వాడుకొని కొత్త అలంకరణలు పబ్లిక్ చూడడానికి కన్నులో నిండుగా చేస్తున్నారు. అలంకరణ చాలా బాగా చేశారు. ఈసారి పందిరి అమ్మవారి కళ్యాణ పందిరి కూడా చాలా బాగా చేశారు. నిన్న కూడా ఊరేగింపు కూడా చాలా బాగా చేశారు. మనం కాళహస్తిలో చేసినట్టుగా, మనం మళ్ళా అరుణాచలంలో చేసినట్టుగా అలా ఆ విధంగా డెకరేషన్ చేసి అమ్మవారిని బయటికి తీసుకురావడము, ఊరేగింపు చేయడం చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ ఇయర్ చాలా ఇంకా మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగా చేశారు. ఇంకా కళ్యాణ మహోత్సవం తర్వాత మళ్ళీ నెక్స్ట్ బోనాల వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి? ఒకప్పుడు ఏమో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆదివారం మంగళవారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. 365 days రోజు చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఇట్లా ఏ విధంగా వీలుంటే ఆ విధంగా వస్తున్నారు, చేసుకుంటున్నారు, పోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు టైం ఉంటుంది, ఎప్పుడు ఉండదు. ఎప్పుడు వచ్చినా రష్గా అయిపోయింది. అప్పుడేమో మంగళవారం వెళ్తే రష్గా ఉంటుంది, ఆదివారం వెళ్తే రష్గా ఉండేది అని మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా 365 days రష్గా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇంకా డైలీ ఇంకా రోజు పండుగ వాతావరణమే. ఈ ఆషాఢం అని కాకుండా శ్రావణం కానీ ఆషాఢం కానీ అన్ని విధాలుగా ఇప్పుడు 365 days బోనాలు అవుతూనే ఉన్నాయి అమ్మవారికి. అప్పుడు ఆమె చల్లగా ఉంటుంది. ఆమె సన్నిధానం మేము చల్లగా ఉన్నాం. మీ కుటుంబంలో బోనాలు సమర్పించారా? ఇంకా మాకు బోనాలు 9th ఉన్నాయి ఇక్కడ, అప్పుడు సమర్పిస్తాం మేము. ప్రతి సంవత్సరం బోనాలు కంపల్సరీ ఇస్తాం, అమ్మవారు కంపల్సరీ ఇస్తాం. అమ్మవారి సన్నిధానంలో పోయినామంటే మేము పునీతులం అయిపోతాము. ఆమె బండారు పెట్టుకుంటే మహిమ వేరే ఉంటుంది. ఆమె బండారు మహిమ వేరే ఉంటుంది. చిన్న పిల్లలకు నోట్లే కూడా వేస్తారు. అది చాలా మహిమ ఉంటుంది బండారులో. థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం స్వయంభూగా వెలిసిన అమ్మవారి విశిష్టత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అమ్మవారిని వచ్చి దర్శించుకుంటే ఆవిడ ఎంత మహిమగల దేవతో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉంటున్నారో సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మేము కుటుంబంలో ఎన్నో మేలు చూసాం, మా బిజినెస్ లో కూడా ఎంతో మేలు జరిగిందని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం కూడా మనం ఇప్పుడే వాళ్ళ మాటల్లోనే విన్నాం. అలాగే ఉదయం నుంచి కూడా అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. అండ్ మనం క్యూ లైన్ లో కూడా ఇప్పటి వరకు చూసాం ఎంతమంది భక్తులు అయితే క్యూ లైన్ లో ఇంకా దర్శనానికి వేచి ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 దాటింది టైం. ఇప్పటికి కూడా దర్శన భాగ్యం కలగలేదని, విఐపి పాసులు తీసుకున్నా కూడా మేము ఇంకా క్యూ లైన్ లో వేచి ఉన్నామని చాలా మంది భక్తులు కూడా తెలియజేయడం చూస్తున్నాం. పోలీసుల భద్రత కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు, వెళ్తున్నారు. చాలా మంది ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. ఇదే విధంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది కొనసాగుతూ ముందుకు వెళ్తుంది. ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా. ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే ఆయన మొహం ఈవిడ మొహం ఆయన చూడ ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మన ఇద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే ఎక్కడికి వెళ్దాం? సరే ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు.
సరే కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు, కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్ కానీ ఏ కోర్టుకు కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే దాని ప్రకారం ఇద్దరు వచ్చారండి. సుముహూర్తం చూసుకున్నారు, మంచిగా కాశీ వచ్చారు. కాశీలో ఉన్నారు. కాశీలో ఉంటే రోజు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఒకరు పెళ్లి కాలేదని, ఒకరి సంతానం లేదని, ఒకరి మంత్రి పదవి రాలేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఏవేవేవో అనేక కోరికలన్నీ కోరుతున్నారు. ఆయన ఏమీ మాట్లాడాడు.